హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిలీష్ లివింగ్. నేను మీ దీప్తి. ఈరోజు చాలా సాఫ్ట్గా టెండర్గా ఉండే చికెన్ డ్రమ్స్టిక్స్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సినవి ఒక 6-7 చికెన్ డ్రమ్స్టిక్స్ తీసుకోవాలి. శుభ్రంగా కడిగి నైఫ్తో ఇలా స్లిట్స్ పెట్టుకోవాలండి, మసాలా అది బాగా పట్టే విధంగా. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఒక పావు కప్పు పెరుగు వేసుకుని అందులోనే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, ఒక ఫుల్ టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ టమాటా కెచప్ వేసుకోవాలి. కెచప్ వేయడం వల్ల ఒక డిఫరెంట్ టేస్టీ టచ్ ఎక్స్ట్రా యాడ్ అవుతుందండి. అది వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. ఒక హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకొని చిన్నగా కట్ చేసిన కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ స్లిట్స్ పెట్టి రెడీగా ఉంచుకున్న చికెన్ లెగ్ పీసుల్ని ఈ మిశ్రమంలో వేసుకుని ఈ మసాలా అంతా కూడా చికెన్ పీసులకి బాగా పట్టేలాగా చేత్తో చక్కగా కలుపుకోవాలి. మీరు ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే అంత బాగా వీటికి ఉప్పు పట్టి చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఈ రెసిపీని రేపు చేసుకోవాలని ప్లాన్ ఉంటే ముందు రోజు నైట్ ఇలా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మార్నింగ్కి చక్కగా రెడీ అయిపోతాయి. ఇలా బాగా మసాలా పట్టించాక మూత పెట్టి కంప్లీట్గా ఒక నైట్ మొత్తం మ్యారినేట్ చేసి ఉంచవచ్చు. లేదు కనీసం ఒక 30 మినిట్స్ లేదా గంట పాటు నాననివ్వాలి. ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ఒక 5 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని కొంచెం వేడైన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ లెగ్ పీస్లు అన్నిటిని కూడా ఒక 1 by 1 ఇలా మనం ప్లేస్ చేసేసుకుందాం. ఇందులో ఫ్లేమ్ మీడియంలోనే ఉంచుకోవాలండి. మీరు మ్యారినేట్ చేసిన మిశ్రమం ఎక్స్ట్రా ఏమైనా మిగిలిపోతే ఇలా చికెన్ పీసెస్లో మీరు అది కూడా యాడ్ చేసేసుకోవచ్చు. 2 నిమిషాల తర్వాత చికెన్ పీసెస్ని రెండో వైపుకు కూడా తిప్పుకుంటూ మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇంకొక 2 నిమిషాలు. చికెన్లో ఉన్న వాటర్ కంప్లీట్గా బయటకు వచ్చేసి మీకు గ్రేవీ లాగా కనిపిస్తూ ఉంటుందండి కుక్ అవుతున్నప్పుడు. ఈ మన రెసిపీ కంప్లీట్ అయ్యే టైంకి ఆ గ్రేవీ అనేది అసలు ఏమీ కనిపించకుండా కంప్లీట్గా పీసెస్ అన్నీ పీల్ చేసుకుని చక్కగా సాఫ్ట్ అండ్ టెండర్గా రెడీ అవుతాయి. ఇది ఇలా 5 to 6 మినిట్స్ టైం కంప్లీట్ అయ్యిందండి. ఇప్పుడు మనం ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ప్రతి 2-3 నిమిషాలకు ఒకసారి చికెన్ పీసెస్ని అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ కంప్లీట్గా చికెన్ కుక్ అయ్యి సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా మనం ఇలానే లోనే కుక్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. జనరల్గా చికెన్ కుక్ అవడానికి ఒక 20 మినిట్స్ కుకింగ్ టైం పడుతుందండి. అయితే మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి వాటర్ అసలు యాడ్ చేయట్లేదు కాబట్టి మీరు తీసుకున్న చికెన్ పీసెస్ని బట్టి కూడా కుకింగ్ టైం అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై అవుతున్న కొద్దీ కంప్లీట్ గ్రేవీ అంతా కూడా తగ్గిపోతుంది. ఆల్మోస్ట్ ఇది ఒక 1/2 hour టైం పట్టిందండి నాకు. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ మీరు చూడొచ్చు, గ్రేవీ అనేది ఏమీ లేకుండా కంప్లీట్ అది థిక్ అయిపోయింది. ఇలా ఒక్కసారి మనం టాస్ చేసుకుని ఒక్క 5 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుని నెక్స్ట్ ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ చికెన్ లెగ్ పీస్ని సన్నగా కట్ చేసిన ఆనియన్ స్లైసెస్, నిమ్మకాయ, అలాగే చిన్నగా చాప్ చేసిన కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారా ఎంత సాఫ్ట్ అండ్ టెండర్గా కనిపిస్తుందో. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ కమెంట్స్ అండ్ సజెషన్స్ నాతో షేర్ చేయండి. నా రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.